హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇండస్ట్రీ చార్ట్స్. ఈ రోజు అయితే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కోసం అయితే ఒక కొత్త లొకేషన్ ని ఏదైతే రాజమౌళి గారు మహేష్ బాబు మూవీ అయితే ఏదైతే జరుగుతుందో ఆ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని మరి ఈ రోజు రామోజీ ఫిలిం సిటీకి అయితే రావడం జరిగింది. ఈ సినిమా లొకేషన్ అయితే మొత్తం సెట్ మొత్తం అయితే మీకు ఈ రోజు మన ఛానల్లో చూపిస్తాను. మహేష్ బాబు ఫ్యాన్స్ కి అయితే ఖచ్చితంగా అందరికీ ఏదైతే మూవీ లవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ లొకేషన్స్ అయితే ఖచ్చితంగా నచ్చుతాయి. మరి అసలు భారీగా ఏదైతే SSMB 29 మూవీ ఉందో ఆ సెట్ అయితే మామూలుగా లేదు. అక్కడ వీడియో తీసేటప్పుడు ఏదైతే రామోజీ ఫిలిం సిటీ ఏజెన్సీ ఉందో వాళ్ళు వీడియో తీయనీయలేదు. బట్ వాళ్ళకి తెలియకుండా సీక్రెట్ గా ఫ్యాన్స్ కోసం వీడియో తీసి మరీ అప్లోడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత కష్టం చేసి ఈ వీడియో చేస్తున్నందుకు లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కోసం వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్లో SSMB 29 ఏదైనా లొకేషన్ చూపించండి అన్న అని అంటుంటే రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి మరి ఆ షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని మరీ వెళ్ళడం అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్లి మరి లొకేషన్ ని వాళ్ళకి తెలియకుండా అక్కడ వాళ్ళు తిడుతున్నా గానీ రాజమౌళి గారు అక్కడ వాళ్ళంతా ఫోన్స్ అలో చేయకపోయినా గానీ సీక్రెట్ గా ఫోన్ ని తీసుకెళ్లి లైట్ గా అక్కడ లొకేషన్ ని అక్కడ షూటింగ్ ఎలా జరుగుతుందో కొన్ని వీడియోలు అయితే తీసుకున్నాను. దాన్ని ఈరోజు మన ఛానల్లో చూపించబోతున్నాను. మన ఛానల్ అయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడే రామోజీ ఫిలిం సిటీలోకి అయితే చూస్తున్నారు కదా, ఎంటర్ అయినాం. గేట్ నుండి ఎంటర్ అయ్యి ఆల్మోస్ట్ ఇంకొక 5 minutes లో ఇంకొక అంటే వీడియో అయితే ఒక 1 minute లో వచ్చేస్తుంది. సో మేము ఒక 5 minutes దూరంలో ఉన్నాము. ఏదో SSMB 29 సెట్ అయితే ఒక 5 minutes లో చూస్తున్నారు కదా, అక్కడ మొత్తం కొండలు. ఇప్పుడే ఎంటర్ అయినాం, వెళ్తున్నాము. అసలు రామోజీ ఫిలిం సిటీకి అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రావాలి. ఎందుకనంటే ఇక్కడ మామూలు లొకేషన్స్ కాదు, చాలా పెద్ద పెద్ద సినిమాలు, ఈవెన్ బాహుబలి లాంటి సెట్స్ కూడా భారీ సెట్స్ చాలా ఉన్నాయి. ఫారెన్ లాంటి సినిమాలు కూడా ఇక్కడ చేసుకోవచ్చు షూటింగ్. అలాంటి అట్మాస్ఫియర్ అయితే రామోజీ ఫిలిం సిటీలో కనబడుతుంది మనకి. సో అందుకనే రాజమౌళి గారు కూడా ఏదైతే SSMB 29 మూవీ ఉందో అదే ఆ మూవీ షూటింగ్ లొకేషన్స్ కూడా ఆ సెట్ ను కూడా ఇక్కడే వేస్తారన్నారు. ఇప్పుడే ఎంటర్ అయినాం, చూస్తున్నారు కదా, రాజమౌళి గారి సెట్ కి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఏదైతే సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే కార్ని చెక్ చేయడం జరిగింది. డిక్కీలో ఏమైనా ఉన్నాయా, ఏమైనా టాక్సిక్ లాంటి ఏమైనా ఐటమ్స్ ఉన్నాయా లాంటివి చూసి చెక్ చేసిర్రు. సో అది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడే ఎంటర్ అయినాం. చూస్తున్నారు కదా అక్కడ హోటల్స్, తర్వాత పెద్ద పెద్ద కొండలు. సెట్స్ అయితే మామూలుగా లేవు రామోజీ ఫిలిం సిటీలో. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే ఇంకా వీడియో డ్రోన్ లాంటి కెమెరాలు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే, డ్రోన్ ఎక్విప్మెంట్లు యాక్సెప్ట్ చేస్తే మాత్రం ఇంకా నేను రాజమౌళి గారి మహేష్ బాబు మూవీ సెట్ని అయితే ఇంకా ఎగ్జైట్మెంట్ గా చూపించేవాడని. బట్ ఎనీవే నేను నా 100% బెస్ట్ అయితే ట్రై చేశాను. మంచి మంచి లొకేషన్స్ అయితే చూపించడం జరిగింది. సో ఈ వీడియో అయితే ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, ఇప్పుడే లోపలికైతే జస్ట్ ఒక 2 minutes లో రీచ్ అవుతాం మన SSMB 29 మూవీ గురించి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా పెద్ద పెద్ద సెట్స్, చాలా ఒక 20-30 ఫ్లోర్స్ లాంటి బిల్డింగ్స్ కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. చాలా పెద్ద పెద్ద బ్యారియర్స్. అక్కడ చూసిన తర్వాత నాకైతే ఒకటే గుర్తొచ్చింది, సలార్లో ప్రభాస్ చెప్పే డైలాగు, పెద్ద పెద్ద గోడలు కట్టేది లోపలికి ఒకడు వస్తాడని కాదు, బయటికి ఒకడు పోతాడనేది. అసలు 100% ట్రూత్. ఇదైతే రామోజీ ఫిలిం సిటీకి అయితే ఖచ్చితంగా సూట్ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే లోపలికి చాలా మంది వస్తారు, బట్ లోపలికి వచ్చిన తర్వాత నీకు ఒక ఐడెంటిటీ కార్డు లేకపోతే మాత్రం బయటికి పంపారు. సో బయటికి ఎవరు పోతున్నారు అనేదే ముఖ్యం ఇక్కడ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మన కొండలు లాంటి మేమైతే కార్లో వెళ్ళడం అయితే జరిగింది. నేనైతే మా ఫ్రెండ్స్, నాకు తెలిసిన సర్కిల్లో SSMB 29 రాజమౌళి మహేష్ బాబు గారి మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది అని తెలియగానే ఎక్కడ జరుగుతుంది ఏంటనేది తెలుసుకొని మరి చూస్తున్నారు కదా, గ్రీన్ మ్యాట్లు, అక్కడ బ్లూ మ్యాట్లు, VFX షాట్ లాంటివి, చాలా పెద్ద భారీ సెట్. ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం. సో ఇంకొక ఆల్మోస్ట్
30 సెకండ్స్లో మనమైతే సెట్ని అయితే చూడడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా పెద్ద భారీ సెట్. నేనైతే తెలుసుకొని మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కోసం ఎలాగైనా సరే మన ఛానల్లో SSMB 29 వీడియో పడితే గనక ఆ సెట్స్ను చూపిస్తే గనక మనమే చూపించాలని అయితే దిగిన నేను ఆ గోల్ పెట్టుకొని మరి వచ్చేసాను. చూశారు కదా, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. ఇప్పుడే ఒక క్యారివాన్ కూడా రీచ్ అయినాం. ఇప్పుడే ఒక క్యారివాన్ కూడా మనకు టచ్ అయింది. సో ఇప్పుడే హౌస్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ మేనేజర్స్ ఏదైతే షూటింగ్ సిబ్బంది ఉందో వాళ్ళంతా ఏజెన్సీ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ క్యారివాను, తర్వాత షూటింగ్ వెహికల్స్, ఇక్కడ రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన వెహికల్స్, దానికి సంబంధించిన చూస్తున్నారు కదా టెక్నికల్ సంబంధించినవి. సో ఇంకా నేనైతే లోపలికైతే వెళ్ళలేదు. ఖచ్చితంగా షూటింగ్ వాళ్ళైతే నన్ను యాక్సెప్ట్ చేయలేదు. నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్తో ఆర్గ్యూ చేసి మరీ నేను వీడియో తీశాను. ఇక్కడ చూస్తున్నారు కదా కాస్ట్యూమ్స్. సో ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్నది రామోజీ ఫిలిం సిటీ వాళ్ళ క్యారివాన్స్, పక్కన బ్లాక్ కలర్లో ఉన్నది మూవీ తరపున వాళ్ళు పర్సనల్గా తెచ్చుకున్న క్యారివాన్స్. ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నది వాటర్ ట్యాంక్స్. ఇక్కడ ఇవన్నీ చెట్ల మధ్యలో SSMB 29 భారీ సెట్ అయితే వేయడం జరిగింది. వీళ్ళంతా షూటింగ్కి టెక్నికల్, నాన్ టెక్నికల్ డిపార్ట్మెంటు, కెమెరా డిపార్ట్మెంట్ కూడా చాలామంది వచ్చారు. బట్ కాకపోతే ఈరోజు ఏంటంటే మహేష్ బాబుని అయితే ఖచ్చితంగా మన వీడియోలో చూపించాలని అనుకున్నాను. కానీ మహేష్ బాబుని చూపించేటట్లయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, వీడియో అయితే తీయనీయలేదు. బట్ నేను ఫ్యాన్స్ కోసం అయితే కనీసం లొకేషన్, ఆ బస్ సెట్స్ ఎలా ఉన్నాయని అయితే చూపించడం కోసమైనా నేను తీయడం జరిగింది. ఇక్కడ ఒక హౌస్ సెటప్ అయితే ఉన్నది. హౌస్ సెటప్లో ఒక మంచి సీన్ మహేష్ బాబు మదర్ ఫాదర్ సీన్ అయితే రాజమౌళి గారు చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా చుట్టూ కొండల మధ్యలో భారీ భారీ సెట్స్ అయితే వేయడం జరిగింది. మహేష్ బాబు గారు అయితే ఈ హోటల్ నుండే ఏదైతే షెడ్యూల్ 10 days నాన్ స్టాప్ జరుగుతుందో ఆ షెడ్యూల్ని రోజు హైదరాబాద్ నుండి అప్ అండ్ డౌన్ కాకుండా ఒకవేళ రామోజీ ఫిలిం సిటీలోనే స్టే చేసి రావాలంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా హోటల్స్. సో దాని పక్కన ఒక భారీ సెట్ త్రిబుల్ ఆర్ ఏదైతే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారో ఆ సెట్ కూడా పక్కనే వేయడం జరిగింది. అది మీకు ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అక్కడ చూస్తున్నారు కదా కొండలు, అక్కడ కొండల మధ్యలో విలేజ్, అవంతా కూడా సెట్టే రామోజీ ఫిలిం సిటీ. అసలు నిజంగా భయ ఇదంతా చూసిన తర్వాత నేనైతే ఒక్కటైతే బాగా నాకైతే అనిపించింది ఏంటంటే ఒక సామ్రాజ్యాన్నే బిల్డ్ చేసిపోయారని అయితే చెప్పొచ్చు రామోజీ రావు గారు. ఇప్పుడు వాళ్ళ డాటర్ ఇన్లా అండ్ సన్, వాళ్ళ కోడలు కొడుకు అయితే రామోజీ ఫిలిం సిటీ మొత్తాన్ని మేనేజ్ చేస్తున్నారు వాళ్ళిద్దరే. బట్ ఆయన ఒక సామ్రాజ్యాన్ని చూస్తున్నారు కదా రాజమౌళి గారు. చూసారా అక్కడ పక్కనే మానిటర్ ముందే వాళ్ళకి తెలియకుండా నేను బ్యాక్ సైడ్ అటు మూలకి కార్నర్లో నిలబడి నేనైతే ఆ వీడియో చూపించడం జరిగింది. ఇక్కడ మహేష్ బాబు గారి మదర్ అండ్ ఫాదర్ వాళ్ళిద్దరి క్యారెక్టర్లను అయితే వాళ్ళు షూట్ చేస్తున్నారు. పక్కన రాజమౌళి గారి కొడుకు SS కార్తికేయ గారు కూడా రెడ్ కలర్ షర్ట్లో నిలబడ్డారు, చూస్తున్నారు కదా అక్కడ. కానీ వాళ్ళు ఎవరైతే చూడలేదు, అదైతే నేను గుడ్ లక్ అనుకోవచ్చు. ఇన్ కేస్ చూస్తే మాత్రం మొత్తం వీడియో మొత్తం డిలీట్ చేయమని వాళ్ళు ఆర్గ్యూ చేసేవాళ్ళు, వీడియో మొత్తం స్పాయిల్ అయిపోయేది. బట్ నేను వాళ్ళకి తెలియకుండా ఫ్యాన్స్ కోసం నేను ఎలాగైనా సరే లొకేషన్ వీడియో పడితే కనుక రాజమౌళి మహేష్ బాబు గారి వీడియో యూట్యూబ్లో మనదే ఉండాలి ఫస్ట్ అని చెప్పేసి నేనే తీశాను. మళ్ళీ మహేష్ బాబు గారి క్యారివాన్ ఏదైతే అక్కడికి రావడం జరిగింది, ఆయన బయటకు వస్తారని అయితే నేను చాలాసేపు అయితే వెయిట్ చేశాను. బట్ ఆయన ఇంకా బయటికి రాలేదు. వాళ్ళ అసిస్టెంట్, వాళ్ళ మేనేజర్స్ కూడా సార్ ఒక్క వీడియో తీసుకుంటా సార్ అన్నా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకనంటే మహేష్ బాబు గారు రాజమౌళి గారు SSMB గెటప్లో ఉన్నారు. సో ఆ గెటప్లో అడవి లాంటి అక్కడ ఒక సోషల్ ఫ్యాంటసీ లాంటి గెటప్లో ఆయనకైతే మామూలుగా లేడు ఆయన. అందుకని వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయలేదు వీడియో తీసుకోవడం కోసం, అందుకని ఆయన తీయలేకపోయినా. సో దాని తర్వాత ఏదైతే మార్నింగ్ షూట్ అక్కడ ఏదైతే మదర్ అండ్ ఫాదర్ది షూట్ పెట్టిరో అక్కడ క్యారివాన్స్ కనిపిస్తున్నాయి కదా, క్యారివాన్స్ ముందే పెద్ద భారీ సెట్ అయితే వేయడం జరిగింది. ఆ సెట్లోనే మహేష్ బాబు, ప్రియాంక చోప్రా నైట్ వస్తారని చెప్పారు. ఆమెకి నైట్ షూట్ ఉందంట, నైట్ ఎఫెక్ట్లో. బట్ అప్పటి వరకు మహేష్ బాబు కంప్లీట్ చేస్తామని అయితే
ఆయనని క్యారవాన్ లో కూర్చోబెట్టారు. నేనైతే ఆ సెట్ కి ఇక్కడ ఆల్రెడీ మేనేజర్ కూర్చొని ఉన్నారు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. బట్ నేను అన్న ఒక చిన్న వీడియో బయట జస్ట్ స్టేటస్ పెట్టుకుంటా అన్న అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను వీడియో టకా తీసుకోవడం జరిగింది. చూసారు కదా ఒక పెద్ద, మరి దీంట్లో ఎలాంటి సీన్స్ చేస్తారని అయితే నాకు తెలియదు, కానీ చాలా పెద్ద హౌస్ సెటప్ వేసారు. ఇక్కడ ఒక పోలీసు లాంటి చేసింగ్, ఒక 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు బట్టే సెట్ అయితే ఉన్నది. వాళ్ళందరూ అసలు ఎంత పెద్ద సీన్ చేస్తున్నారని అయితే నేనైతే ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నా. రాజమౌళి గారు అయితే మామూలుగా ప్లాన్ చేయలేదు. సెట్ని చూస్తేనే అసలు సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో నాకైతే అర్థమైంది. అలాంటిది వన్స్ మూవీ కంప్లీట్ అయితే మాత్రం ఈగర్లీ వెయిటింగ్ భయ్యా. రాజమౌళి గారు ఆర్ట్ డైరెక్టర్ ఎవరో కానీ ఆ సినిమాకి అయితే సెట్ మామూలుగా లేదు, అసలు సూపర్గా వేశారని అయితే చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 1000-1200 జూనియర్ ఆర్టిస్టులు పట్టే కెపాసిటీ గల సెట్ అయితే వేయడం జరిగింది రామోజీ ఫిలిం సిటీలో. సో చూసారు కదా, ఇంత పెద్ద భారీ సెట్ అయితే మన ఛానల్లో ఇప్పుడే చూపించబోతున్నాం. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి పెద్ద స్టార్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.